కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా Good evening and welcome to Physika Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps co-presented by Dabur Vatika Shampoo. So let's call upon the none other than beautiful Roja Garu. Rakasi rakasi nanu rubber bantila egaresi paresi paresi nu vellake navvulu visiresi rakasi rakasi nanu rubber bantila egaresi నువ్వు లేని జీవితం బైకు లేని ఎవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి Please welcome the one and only laughing star, travel star, Nag Babu Garu. Physika Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు హై క్లాస్ మామతో లో క్లాస్ అల్లుడు ఆడుకుంటున్నాడు. ఆ ఫస్ట్ క్లాస్ కామెడీ చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ చలాకీ చంటి along with his team. డాడీ డాడీ నేను ఒకతను ప్రేమించాను. ఎవరిని ప్రేమించావే? మన ఆస్తులేమిటి, మన అంతస్తులేమిటి, మన పరువేంటి, మన ప్రతిష్ట ఏమిటి? ఎవడో గొట్టంగాన్ని ప్రేమించావని తండ్రి దగ్గర అంత ధైర్యంగా చెబుతావా? నీలాంటి కాస్ట్లీ ట్యాగ్లను చూస్తే సుధీర్ లాంటి సుడిగాల్లా వచ్చి ఎత్తుకుపోతారే. మంచి పిలు, నైస్ పిలు, చంటి లాంటి వాడిని లవ్ చేయి. రేష్మి, నా పరువు తీయకు, నా పరువు పాడు చేయకు. మన ఆస్తులు అంతస్తుల గురించి ఆలోచించు. ఆయన చంటి లాంటి వాడే డాడీ, చాలా కాస్ట్లీ. కాస్ట్లీ ఎలా తెలుసు నీకు? నిన్న బ్రేక్ఫాస్ట్ కి వెళ్తే 200 బిల్ అయింది. నువ్వు కట్టావా? లేదు, అతనే కట్టాడు. ఓహో. నిన్న డిన్నర్ కి వెళ్తే 10,000 బిల్ అయింది. వాడు కట్టాడా? లేదు, నేనే కట్టాను. 200 వాడు కట్టాడు, 10,000 నువ్వు కట్టావు. వాడు కాస్ట్లీ అంటే నా ట్యాగు. అబ్బా, ఆయన బాగా కాస్ట్లీ డాడీ. కాస్ట్లీ అని నీకెలా తెలుసు? తండ్రిగా నాకు తెలియాలి. వాడు నాకు నచ్చితేనే నీకిచ్చి పెళ్లి చేస్తాను, అర్థమైందా? ఏడి చంటి, చంటి, అబ్బా చంటి. ఏ వాట్స్ అప్ బేబీ? డాడీ, ఇతనే చంటి. ఎవడి లెఫ్ట్ గడు? మా నాన్న. ఓ సారీ. వీడేంటే లింక్ డాక్యుమెంట్ లేని పారంభోగ భూమిలో ఉన్నాడు. వీడా కాస్ట్లీ? ఉపవాసం ఉన్న ఆల్టేషన్ కుక్కలాగా ఉన్నావు, నువ్వు కాస్ట్లీ అంటే మేము నమ్మలేదేంటి? నా ఆస్తుల గురించి నీకేం తెలుసురా? ఈ భవంతిని చూసావా? ఈ ట్యాగులు చూసావా? ఈ ట్యాగు చూసావా? ఈ ట్యాగు చూసావా? లక్షలు, కోట్లు ఇలాంటి భవంతిని చూసి కూడా నా దగ్గర అలా మాట్లాడడానికి ఎంత ధైర్యం రా నీకు? ఏంటి భవంతే? ఆఫ్టర్ ఆల్ గెస్ట్ హౌస్. గెస్ట్ హౌసా? ఇంకా మాట్లాడితే అవుట్ హౌస్. ఏంటి? అబ్బాయి బాగా కాస్ట్లీ డాడీ. వీడి కాస్ట్లీ అంటే నా ట్యాగు. ఇలాంటి అవుట్ హౌస్ మా ఇంటి ముందు 4 ఉన్నాయి. అంత గొప్పవాడు మరి నువ్వు వాడే తొక్కలో లఫూట్ ఫోన్ కే నువ్వు కాస్ట్లీ అని బిల్డప్ ఇస్తున్నావా? నీ అమ్మ కడుపు కాలి. ఇది లఫూట్ ఏంట్రా? 40,000 ఫోను. ఇక మా ఇంటి ఎదురుకుండా ఉన్న అవుట్ హౌస్ లో డ్రైవర్ కొడుకు వాడతాడు ఇలాంటి లఫూట్ ఫోన్. ఆయన మేము ఇలాంటి వాడం. మనంతా ఐఫోన్. నీ ఫోన్ ఏది? ఇదిగా కావాలంటే దాంతో మాట్లాడుతాను చూడు. చూసావా? ఏమైందిరా ఇప్పుడు? ఎలా ఉన్నావు అని అడిగాను, బాగున్నానని చెప్పింది. నువ్వెప్పుడు కొనుక్కున్నావు అలాంటి ఫోను? ఆయన కొనిచ్చాడు. అసలా? నీకున్న సైట్లు ఏంటి, నీకున్న ఆస్తులు ఏంటి? సైట్లు ఆస్తులు కావాలా నీకు?
ఇదిగో ముందు ఒక పెద్దవాడు కనబడుతుందా ఆవిడ ముందున్న మైక్ పక్కకున్న చెయ్యికి పెట్టుకున్న రింగుకి అంటుకున్న ఈగ ముక్కుకున్న కుక్క పెంట మొహన్ నీకు ఏమైనా కనబడుతుందా? నాకేం కనపడతలేదు. మరి నాకు కనబడుతుంది. అదేమిటా నేను అడిగిన ఆ సైట్ కాదు, ఆస్తులు ఏమున్నాయి? కంటికి కనబడిందల్లా ఆస్తేవాయ్. నీ అమ్మ కడుపు కాల ఎవరైనా కంటికి కనపడివన్నీ నావే అంటారు, కనపడనివన్నీ ఆస్తులు అంటావేంట్రా నువ్వు? నేను చదువుకున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ అలా నేర్పించాడు. నా దగ్గర బ్రహ్మాండమైన స్కానర్ ఉందో. ఏంటదే స్కానర్? చెప్పనా? చెప్పండి. నీ దగ్గర పురాతన వస్తువు వాడింది ఏదో దాచిపెట్టావు లోపల. అది పొద్దున్న పని మనిషి. డాడీ ఊరుకోవే, మీ అమ్మ బతుకున్నప్పుడు వేసిన కోటు ఇప్పుడు వేసాను మళ్ళా. ఎలా కనిపెట్టింది తెలుసా? అన్నిటికీ ట్యాగులు కట్టినావు, దీన్ని కనిపెట్టి దీన్ని ట్యాగ్ పెట్టకపోతే కనిపెట్టకుండా పోతారా ఎవడ నువ్వు అప్పుడు గడిపి. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే దీపావళికి నువ్వేం కలుస్తావురా? మేమా మతాపులు, కాకర పువ్వు, చుచ్చుబుట్లు, పిరంగులు, బాంబులు, రకరకాలవి. అంతెందుకు, ఈ ఊరంతా మా ఇంటి దగ్గరే ఉంటారు దీపావళి చూడడానికి, తెలుసా? నువ్వు గాల్చే బాంబులకి ఊరంతా మీ ఇంటి ముందు ఉంటుందేమో, నేను గాల్చే బాంబుకి ఊరు దాటి వెళ్ళిపోద్ది. అదేటది? ఆర్టీఎక్స్. మరి నక్సలైట్ ఏమో నీ అమ్మ కడుపు కాదు, నేను నక్సలైట్ కాదురా. ఎల్బీ స్టేడియం బుక్ చేసి ఊరు నడి బొట్లో కలుస్తా. ఆర్టీఎక్స్ బాంబులు మరి కాస్ట్లీ. అసలు మాకు మీకు సాపత్యం ఏమిట్రా? సాపత్యం ఏంటా? అరే అబ్బాయి నువ్వు వంట ఎక్కడ వండుకుంటావురా? సెపరేట్ కిచెన్ రూమ్. నీకు సెపరేట్ కిచెన్ రూమ్? మేము ఎక్కడ ఉంటే అక్కడే కిచెన్. వేడి వేడిగా వండుకుంటే తినేస్తాం, కాస్ట్లీ. నువ్వు డిన్నర్ ఎక్కడ చేస్తావురా? సెపరేట్ డైనింగ్ హాల్. నీకు సెపరేట్ డైనింగ్ హాల్. మన సిటీకి డైనింగ్ హాల్ మన దగ్గరికి వస్తుంది, కాస్ట్లీ. బాగా కాస్ట్లీ డాడీ. ఏం కాస్ట్లీ? నా ట్యాగు. ఇదిగా నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, ఇల్లు అదిరిపోద్ది, చచ్చిపోతావు చూసి. ఇల్లు అదిరిపోద్దా? మరి అంతరిచ్చా? రేష్మి, ఈ విషయంలో ఏమాత్రం తేడా జరిగినా వాడిని అక్కడ వేసేస్తాను, నిన్న ఇంటికి రాకొచ్చేస్తాను. మా ఇల్లు చూసిన తర్వాత మీ అమ్మాయిని నుంచి పెళ్లి చేస్తావు కదా? పక్కా. పక్కా మాట అంటే చచ్చిపోతారు ముసలోడు. రే అదేంటిది, అన్ని కరెక్ట్ గా ఉండాలి కదా నువ్వు చెప్పినవన్నీ. కరెక్ట్ గా ఉంటావా? ఓకే చేపిస్తావా? చేపిస్తాను. రా, మా ఇంటికి వెళ్దాం. రా. ఇదిగో మా ఇల్లు. చిన్న గుడిసా? అదే నీ ఇంటి ముందు 4 అవుట్ హౌస్లు ఉన్నాయన్నావు. నా ఇంటి ముందు 4 బిల్డింగ్లు ఉన్నాయి, అవుట్ హౌస్లు. అవి నీవు కాదు కదా, ఎవరో కదా. అయితే నేనేం చేస్తాను? నేనేం చెప్పాను? నా ఇంటి బయట అవుట్ హౌస్ అని చెప్పాను. అది అవుట్ లో ఉంది కాబట్టి అవుట్ హౌస్, ఇన్ హౌస్ అని చెప్పానంటే నేను. ఇదేమిటే వీడి ట్యాగ్? ఆయన బాగా కాస్ట్లీ డాడీ. నేనేం చెప్పాను? మీకు సెపరేట్ కిచెన్ రూమ్ ఉంటుందన్న. మేము ఎక్కడ అనుకుంటే అక్కడే కిచెన్. అదే వేడి వేడిగా ఉంటుంది, తినేస్తాం. మీకు సెపరేట్ డైనింగ్ హాల్ కావాలి. మనం ఎక్కడ అనుకుంటే అక్కడే తినేస్తాం, అదే డైనింగ్ హాల్. మరి అదే పద్ధతి మా ఇల్లు. చాలా బాగుంది. రేష్మి, మోసపోయావు రేష్మి, మోసపోయావు. ఈ దుర్మార్గుడికి ఇచ్చి నేను పెళ్లి చేయను. లేదు డాడీ, బాగా కాస్ట్లీ డాడీ. కాస్ట్ ఏమిటే? నా ట్యాగ్ నీ మొఖం. కాస్ట్ ఏమిటే? ఏంట్రా బిల్డప్ ఇస్తున్నావు? ఏంటి బిల్డప్ ఇస్తున్నావు? ఇచ్చి పెళ్లి చేయనంటే నీ లఫూట్ 150 కోట్లకి ఎప్పుడో ట్యాగ్ వేసాను. లఫూట్ 150 కోట్లకి ట్యాగ్ వేసావా? ఎక్కడ చూసుకో మెల్లో. ఒక్క నిమిషం. అదెప్పుడు కట్టావురా? శోభనానికి ముందు. శోభనం అయిపోయిందా? పెళ్లి తర్వాత. పెళ్లి ఎప్పుడు జరిగిందిరా? శోభనానికి ముందే. ఒరే, నువ్వు పెళ్లి ఎప్పుడు జరిగిందో శోభనం ఎప్పుడు జరిగిందో కన్ఫ్యూజ్ చేస్తావేంట్రా నాకు? నువ్వు కన్ఫ్యూజ్ అయినా పెద్దగా పీకేదేం లేదు, కానీ ఆల్రెడీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 3 years ట్యాగ్ ఎడ్యుకేషన్ చేస్తున్నాడు. ఆయన బాగా కాస్ట్లీ డాడీ. కాస్ట్లీ ట్యాగ్ తగలయ్యా. మొత్తం అన్ని అయిపోయిన తర్వాత నాకు చెప్తావేంటే నా ట్యాగు? ఒరే, అయినా సరే నా కూతురు నీతో పంపను. నడు లోపలికి. రష్మి, నువ్వెవడరా పంపడానికి? నువ్వు రా, వచ్చాయి. అని నీ వయసు ఎంతరా? నీ వయసు ఎంత? 58. ఇంకో 2 ఏళ్ళు ఉంటే చచ్చిపోతాడు. మొత్తం 150 కోట్లు మనమే. వసంత, వసంత స్కిప్ లో లేదురా. ఎవరిది? నా ట్యాగ్ అది. నీ నోట్లో మనబడా. రష్మి అని పేరు పట్టుకుంటే అవ్వదు. ఎందుకు అవ్వదా అడుగుతున్నా? నా ఇష్టం. నువ్వు లిప్స్టిక్ పెట్టుకున్నావు, లిప్స్టిక్ పెట్టుకుంది, నీకు హెయిర్ ఉంది, దానికి కూడా హెయిర్ ఉంది. ఓ ట్యాగ్ లేదనా? 10 నిమిషాలు వేసేస్తా. రోజా గారు స్టార్ట్ చేయండి. రోజా గారు, ఇంకా ఇవన్నీ నేను అసలు వినలేదు. ఉసురు ఇంత అందంగా లేదని. కానీ ఏంటన్నారు ఆయన చూస్తే? ఏది లింక్ లేని, లింక్ డాక్యుమెంట్ లేని పోరంబోకు భూమిలో ఉన్నాడు. నేనైతే ఎంజాయ్ చేస్తాను. నాకు బాబు సార్ రేష్మి నువ్వు అంటే ఎంత ఇష్టం చూడ, క్యారెక్టర్ ఈ పేరు పెట్టున్నాడు. చంటి మనసును అర్థం చేసుకుంటా. బాగుంది, ఓపెనింగ్ చాలా బాగుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా కామెడీ ఉంటే బాగుంది అనిపించండి. అదర్వైజ్ నీ హుషారు తోటి
మాటకారితనం అంటారా, వాక్చాతుర్యం నీకు ఎక్కువ. ఆ మాటకారితనం రష్మిని పడేయలేకపోతుంది. పాప రేష్మి ఎంత ఇష్టపడుతున్నా అతను తెలియట్లా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. అక్కడికి అర్థమైందా బాయ్? ఈ జబర్దస్త్ స్టేజ్ మీద మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. Fizikya Madhukyoju Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు మర్డర్ చేసిన ఓ క్రిమినల్ కోర్టుకొచ్చాడు. మన రాఘవ గనక లాయర్ అయితే ఆ కేస్ ని ఎలా వాదిస్తాడో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ and his team. ముద్దాయి మంచిబాబు మీద 2 నేరాలు ఆరోపించబడ్డాయి. ఒకటి బ్యాంకు దొంగతనం చేశాడని, రెండోది తన భార్యని తనే హత్య చేసి కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చాడని ఆరోపించడం జరిగింది. ఓకే, మరి వాదనలో మొదలు పెడదామా? ఎలా వాదిస్తాం మై లార్డ్? పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇంకా రాలేదు. రాలేదా? లాయర్ సాయి కుమార్ ని పిలవండి. సాయి కుమార్, సాయి కుమార్, సాయి కుమార్. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. మిలాడ్ చెప్పండి, అతను ఎందుకు అలా మోకాళ్ళ మీద నిలబడ్డాడు? అతను హైటే అంతయ్యా. అతని హైట్ గురించి నాకు బాగా తెలుసు, అతను కూడా నాకు బాగా తెలుసు. ఓకే, వాదనలు మొదలు పెడదామా సాయి కుమార్? థ్యాంక్ యూ. మిలాడ్, అతను ఎందుకు మాట్లాడడం లేదు? అతను వాదించి వాదించి తన గొంతును పోగొట్టుకున్నాడు. ఆయన మంచి లాయరు. సాయి కుమార్, ప్రొసీడ్. ఏమంటున్నాడు మిలాడ్? ఈ కేసును దుమ్ము దులిపేస్తా అంటున్నాడు. ప్రొసీడ్. మొదటి కేసు బ్యాంకు దొంగతనం. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఎక్కడెక్కడ బ్యాంకులు ఉన్నాయా అని చూశాడు. థ్యాంక్ యూ. రాత్రిపూట బ్యాంకులోకి దొంగతనాలకు వెళ్తూ ఎక్కడ దొరికింది అక్కడ దోచుకున్నాడు. థ్యాంక్ యూ. దొంగతనం చేసేటప్పుడు లంచాలు మరీ ఇచ్చి దొంగతనం చేశాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఎవడైనా అడ్డొస్తే మెడకాయ కూడా కొస్తా అన్నట్టు ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. దొంగతనం చేసి ఈరోజు నేరస్తుడుగా అక్కడ నిలబడ్డాడు. రెండో కేసు కూడా తన భార్యను తనే చంపాడు. ఆర్డర్. ప్రొసీడ్ సాయి కుమార్. ఎలా చంపాడంటే పెద్ద మ్యాప్ గీశాడు. ఆ మ్యాప్ మీద స్కెచ్లు గీసి మరీ ప్లాన్ వేశాడు. ముక్కలు ముక్కలు చేశాడు వాళ్ళ ఆవిడ్ని. ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలని తీసుకొని బస్తాలు వేసి కుట్టేశాడు. కుట్టడం అయిపోయింది. పూర్తి చేసి బొంద మీద మొత్తం ఏమీ తెలియనట్టు కప్పిపుచ్చాడు. మై గాడ్. వాదోపవాదనలు విన్న తర్వాత నేరస్తుడికి 2 శిక్షలు విధించాలంటున్నారు. 2 ఉరి శిక్షలు. ఒక ఉరి శిక్ష తలకాయ,
రెండు ఊరి శిక్ష నేను చచ్చిపోతాను మెడకాయకయ్యా మెడకాయకు. సార్ ఆకాయ ఈకాయ చెప్పి మోసం చేస్తున్నాను సార్. నేను చేయలేదు సార్, చచ్చిపోతాను సార్. నేను ఉన్నది ఎందుకురా, నన్ను ఎందుకు పెట్టుకుని బాధిస్తాను ఊరుగా. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. న్యాయదేవతకు కళ్ళు లేవు, న్యాయవాదికి నోరు లేదు, అయినా న్యాయమే గెలిచింది. ఐ అబ్జెక్షన్ మై లార్డ్, ఐ అబ్జెక్షన్. ఏమైంది? లాయర్ గారు ఈ కేసుని తప్పుదో పట్టిస్తున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు? మీ పర్మిషన్ ఇస్తే నిరూపిస్తాను మై లార్డ్. అది గట్టిగా అడగాలి, సినిమాలో ఎలా అడుగుతారో అలా అడగాలి. మీరు పర్మిషన్ ఇస్తే మా ముద్దాయి నిర్దోషం నిరూపిస్తాను మై లార్డ్. గ్రాంటెడ్ పర్మిషన్. థ్యాంక్ యూ మై లార్డ్. ఒకసారి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం చెప్పారో మరొకసారి చెప్పమనండి. మిస్టర్ సాయి కుమార్, ఏం చెప్పావో మళ్ళీ చెప్పు. ఒక్కరోజు మళ్ళీ ఎవరు చెప్తాడు అంటున్నాడు. నేను చెప్పమని లైవ్ కామెంటరీ కాదు మీ లార్డ్. బికాస్ ఎందుకంటే వీడు చేసిన యాక్షన్ కి మీరు తప్పుగా లైవ్ కామెంటరీ ఇచ్చారు. అవునా సాయి కుమార్? నో మీ లార్డ్, వాడు ఏం చెప్పాడో ఇప్పుడు నేను కరెక్ట్ గా లైవ్ కామెంటరీ ఇస్తాను. ఓకే, ప్రొసీడ్. రే యాక్షన్ చేయరా. మొదటగా మనం చికెన్ టిక్కా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. కోడిని దొరకబట్టాలంటే అలా కొన్ని నూకలు జల్లాలి. అప్పుడు వీధిలో ఎవరైనా మంచి కోడి వస్తే దాన్ని చూసి లేకున పట్టుకోవాలి. అంతే, ఎవరు లేనిది చూసి దాన్ని ఈకలు పీకి పడేయాలి. ఎవరు చూడక ముందు దాని మెడను కూడా కసాక్ అని తెంపేసి దాన్ని ఒక చీకుకు గుచ్చి దానికి ఆ చికెన్ ముక్కలు తగిలించి దాని పొయ్యి మీద కాల్చేయాలి. అంతే, నోరూరించే చికెన్ టిక్కా రెడీ. మిస్టర్ సాయి కుమార్, ఆయన చెప్పేది నిజమా? నువ్వు హోటల్లో పనిచేసావా? 2 సంవత్సరాలు పనిచేసావా? ఇక రెండో కేసుకు వస్తే యాక్షన్ చేయరా. రెండో కేసు కూడా తప్పేనా? వినండి మీ లార్డ్, నేను నిరూపిస్తాను. ప్రొసీడ్. మీరు అందమైన జాకెట్ కుట్టడం ఎలా? ఒక క్లాత్ మనం తీసుకొని దాన్ని టేబుల్ మీద వేయాలన్నమాట. ఆ తర్వాత దాన్ని స్కెచ్ తో మనకు జాకెట్ కావాల్సిన విధంగా డిజైన్ కట్ చేసుకొని కత్తెరతో ఆ ముక్కల్ని మనం తీసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ ముక్కలేవో మిషన్ మీద పెట్టి కుట్టాలి. ఆ జాకెట్ పూర్తయిన తర్వాత దాన్ని టేబుల్ మీద వేసి సలసలసలాడే ఇస్త్రీ పెట్టెతో ఇస్త్రీ చేయాలి. ఆ తర్వాత అద్భుతమైన జాకెట్ రెడీ. వాడు అలా జాకెట్ కుట్టడం తీసి నా ముద్దాయి మంచి బాబుని దొంగ అని చెప్పి మీ ముందు తప్పుగా వాదించాడు మీ లార్డ్. మిస్టర్ సాయి కుమార్, నువ్వు టైలర్ లా పనిచేసావా? టైలర్ కింద పనిచేసావా? ఓ మై గాడ్, ఎంత పని చేసావు సాయి కుమార్. నువ్వు చెప్తుంది ప్రతిదీ వాస్తవం అనుకున్నా. అందుకే అంటారు న్యాయ దేవతకు కళ్ళు లేవు, న్యాయవాదికి నోరు లేదు. మిస్టర్ సాయి కుమార్, నిన్ను చంపేస్తా సాయి కుమార్. నేను చచ్చిపోతాను సార్, నేను చచ్చిపోతాను సార్, నేను చచ్చిపోతాను సార్, నేను చచ్చిపోతాను. మనకు ఆపోజిషన్ లాయరే లేడరా, మనం గెలిచాంరా. వాదోపవాదనలు విన్న తర్వాత వాదించుకోవడానికి కూడా లాయర్లు లేకపోవడం వల్ల ఈ స్కిట్ని ఇంతటితో కొట్టివేయడం జరుగుతుంది. రాకెట్ రాఘవ అండ్ టీమ్ నాగబాబు సార్. రాఘవ చాలా చాలా బాగా చేశారు. మోగలాయర్ అయితే ఎలా వాదిస్తాడు అని అసలు చాలా రియలీ నావల్ థాట్. అసలు రాము నీ మీద కామెంటరీ ఇస్తున్నప్పుడే ఎంటర్టైనింగ్ గా ఉంది, బాగా నవ్వు వచ్చింది నాకు. తర్వాత వెంకీ మొదలెట్టిన తర్వాత అది టోటల్గా చికెన్ తయారు చేయడం, జాకెట్ కుట్టడానికి అసలు హిలేరియస్గా పోయింది. చాలా నీట్గా, క్లాస్గా, స్టైలిష్గా ఉంది స్కిట్. సూపర్. రోజా గారు చాలా సెక్సీగా ఉన్నారు. రాఘవ, నీ ఎంట్రీకి నువ్వు డైలాగ్ స్టార్ట్ చేయగానే దానికి చాలా డిఫరెన్స్ ఉంది తెలుసా. నిజంగా చాలా బాగుంది, వెరైటీగా ఉంది. ఫిజిక్యామాతో
back your juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు స్నానం చేసినంత ఈజీగా దానం చేయడం ఈ ఫ్యామిలీ ప్రత్యేకత. మరి ఇవాళ ఏం దానం చేయబోతున్నారు చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with his team. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం. ఏంటండి అలా చూస్తున్నారు? మా నాన్న వాడికి ఇచ్చి కన్యాదానం చేశాడు. ఆడేమో మొత్తం ఇల్లంతా దానం చేశాడు, ఆఖరి నా చేతితో సహా. అందుకని తర్వాత తెలిసింది ఆడిది పెద్ద దానాల ఫ్యామిలీ అని. ఇంత ముందు 2 చేతులు ఉంటే చపాతీ చేసుకునేదాన్ని, ఇప్పుడు ఒక చేత్తో ఉప్మా చేసుకుంటున్నాను. మాదేగుళం తల్లే అమ్మా, మాదేగుళం తల్లే అమ్మా, మాదేగుళం తల్లే. బాబు అలగరుస్తున్నాడు నానా? అరిచింది నేనమ్మా, మాదేగుళం తల్లే. మీదే కులం నాకేం తెలుసు బాబు? కాదు తల్లే, మాదేగుళం తల్లే. ఓ అడుక్కున్నాడు వా బాబు. ఏం వంట వండలేదు నాన్న, బయటకు వెళ్ళిరా. అలాగని మాకు తల్లే, ఏదో ఒకటి పెట్టి తల్లే. ఏమీ లేదు బాబు ఇంట్లోనే. ఆకలి అవుతుంది తల్లే, ఏదో ఒకటి పెట్టి తల్లే. ఏమీ లేదని చెప్తే అర్థం కదా. అన్నం తిని ఒక రోజు అయింది తల్లే, ఏదో ఒకటి పెట్టమ్మా. ఏదో ఒకటి పెట్టాలా? ఇదేంది ముద్ద అడిగితే ముద్దు పెట్టింది తల్లే. అన్నం తిని 2 రోజులు అయిందమ్మా. 2 రోజులు అయిందా? ఓ తల్లి, అన్నం తిని 1 రోజులు అయిందమ్మా. అమ్మా నువ్వు ఆగే, నేను పెడతా ముందు. ఏం లేదని చెప్తుంది కదా. అలా అనకు బాబాయ్, ఆకలి అవుతుంది బాబాయ్. అలవా అడుక్కున్నాడు, నాటకాలు చెప్తున్నావు. ఏదో ఒకటి పెట్టి బాబాయ్. చెప్పుతో కొడతా. వచ్చాడమ్మా. ఏం చేస్తున్నావు నువ్వు? ఆడు అడుగుతుంటే అరుస్తున్నాను. ఆడు మళ్ళా సాటి మనిషి, వాడికి మళ్ళాగా 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయిరా. మనందరికీ ఒకటే ఉంది, నువ్వు చేసి అదో పనుల వల్ల. అబ్బా ఎంత వినసంపుగా ఉందిరా అరుపు. అరే ఆ పలుకు వింటూ నీకేమనిపిస్తుంది? నీకు బాగా ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్ లో మనకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తున్నా. ఏమన్నా? ఏం లేదులే, బాగుంది అంటున్నాను. బాబయ్య మీరు దామరాజులాగా ఉన్నారు బాబయ్య. అన్నం పెట్టాడు బాబయ్య. అన్నం పెడుతున్నాడు, పెట్టచ్చుగా. ఇంట్లో వంట ఉండలేదు ఇంకా. ఏదోటి ఉంటుంది పెట్టు. ఏమీ లేదు, ఏదోటి పెట్టి. ఇంట్లో బియ్యం తప్ప ఏమీ లేవండి. ఆ బియ్యమే వాడికి. ఫ్యామిలీ ఎలాంటిది, దానాలు చేస్తాం. బాబయ్య బియ్యం వేశారు బాబయ్య, చేత్తో కూరగాయలు కూడా వేసి బాబయ్య. చూస్తావేంటి? తీసుకురా. మనం తినాలి కదండి కూరగాయలు. గడ్డి తిన్నామే. నేను పెళ్లి చేసిన గడ్డే తింటున్నాను. బాబయ్య బియ్యం వేశారు, కూరగాయలు వేశారు బాబయ్య, వండుకోవడానికి. గ్యాస్ స్టవ్ గ్యాస్ కూడా తర్రా అలవా. కాదు తీసుకొచ్చి వాడికి. ఏంటన్నా అన్ని అడిగిచ్చేది మనం ఏంటంటాం? ఏదో తింటాం, అడుక్కొని తింటాం. మీరు ధర్మరాజులాగా ఉన్నారు బాబయ్య. మా బిడ్డకు ఒక సర్టి తెచ్చుకోపోతాను బాబయ్య. ఏంటి కొడుక్కి షర్ట్ లేదా? లేదు బాబయ్య. అంటే ఎండకి ఎండుతాడు బాబయ్య, వర్షానికి తడుస్తాడు బాబయ్య, చలికి పొడుగుతాడు బాబయ్య. జబర్దస్త్ చూస్తే నవ్వుతాడు కూడా. నువ్వు ఏదో పంచలేక నాన్సింగ్ ఏంటి మధ్యలో? అరే పట్టుకో, ఇది మీ కొడుకు షర్ట్లు ఎంతేగా? లేదు బాబయ్య. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవునరా, నాకు పిచ్చి. దానం చేయాలంటే నాకు పిచ్చి, దానం తీసుకునేవాలంటే నాకు పిచ్చిరా. నాన్న పిచ్చోళ్ళు చేయొద్దు. ఆడు ధర్మరాజు అని చెప్పని చెట్టు ఇచ్చావు, అమ్మ ద్రౌపది అందరూ చెత్తం ఏంటి? నువ్వు కవితలో కనబడుతున్నావు. ఏంటి ఉన్నది ఒకటే చీర లోపల, అది కూడా ఏం కట్టుకోలేను. పెరటనకలు అరటి చెట్లు ఉన్నాయి కదా, ఏదో అరటి మొక్కలు కట్టుకో. ఏం కట్టుకోవాలి? మొత్తం అడిగినా కానీ నాకు కట్టారుగా. ఇగో అడిగి ఎన్ని ఇచ్చారు బాబయ్య, కూరగాయల కరేపాకు కనపడలేదు బాబా. ఇదిగో ఇక్కడ తీసుకో కదా, తీసుకో. చెప్పుతో కొడతా నాటకాలు. ఏంట్రా ఊరుకోవాలన్నా దానం దానం అని చెప్పి అందరికి ఇచ్చి పడుతుంటూ ఉంటాం. మనం దారాలు ఇచ్చే వంశం, మన వంశం గురించి తెలియదు. మన వంశానికి ఉన్న పేరేంటి, ప్రతిష్ట ఏంటి, చరిత్ర ఏంటి తెలుసుకుంటే గుండా నువ్వు. సూర్యవంశం అంత పెద్ద రక్త చరిత్ర. ఏమన్నా? ఏం లేదు, ఆ సూర్యవంశం నువ్వు వెంకటేష్ బాబు అంటాడు, అన్ని దానం చేసి పడుతూ అంటున్నా.
నమస్కారం అయ్య గారు. నువ్వేనా ఫోన్ చేసింది? అవునయ్య. అదిగో బాటిల్ అక్కడ తీసుకుని వెళ్ళరా. వెళ్ళు. ఏంటండి క్యారెట్ జ్యూసా? కాదు, బ్లడ్. అది బ్లడ్ దేనికి? వాళ్ళ తమ్ముడు ఎవరికి యాక్సిడెంట్ అయిందంట. వాడికి యాక్సిడెంట్, బ్లడ్ పోయింది. బ్లడ్ కావాలయ్యా నాకంటే మనసు చెల్లిపోయి బ్లడ్ తీసి. ఈ వయసులో బ్లడ్ ఇస్తే మీ ఆరోగ్యం ఏమోనండి? నా ఆరోగ్యం పోతుందని నీ బ్లడ్ ఇచ్చానే. నా బ్లడ్? అవును. నీ దారుణం శృతి మించిపోతుంది అన్న. అది దారుణం కాదు నాన్న, దారుణం చేసి పడుతున్నాడు. నీకేం తెలుసురా దానాల గురించి? దానాలు చేసేటప్పుడు అవతల వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం, దానం చేసేటప్పుడు చేత్తో కాదురా మనసుతో చెయ్యాలి. దానాలు చేసేటప్పుడు అవతల ముఖం వెలిగిపోతుందిరా. ఆడి మొహంలో ఎలుగు చూడడానికి నన్ను నగ్నంగా చూసుకోవాల్సి వస్తుంది రోజు. అది దానం అంటారా దాన్ని? ఊరుకోనా. నీకు విషయం తెలుసా? నేను ఎన్ని 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 దానాలు చేస్తే నువ్వు పుట్టావురా? అమ్మా మా నాన్న నీడు కదా. అలా కాదు బాబు, మా నాన్నడి కన్యాదానం చేశాడు, ఈ నాకు గర్భదానం చేశాడు, నువ్వు పుట్టావు. అవును. ఓ పెద్ద గొప్ప దానాలు చేసేవాళ్ళు అందరూ చేస్తారు ఇక్కడ దానాలు. కొడక మా ఇంటికి దొంగతనం కొత్త మా నాన్నే మొత్తం దొబ్బుకెళ్ళిపోతాడు. చెయ్యి నరికేస్తాను నేను. రారా నువ్వు? ఆల్రెడీ నన్ను నరికేశారు కదా. ఏమేంద్రా నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు దొంగతనం చేస్తున్నావు? నన్ను అడిగితే ఇస్తారు కదరా. దానాల వంశం ఇక్కడ. ఏం కావాలో చెప్పు. ఎంత మంచోళ్ళు సార్. సార్ తలకేమైంది సార్? అదే చెప్పాలంటే ఒక చిన్న పిల్లడు వచ్చాడు నా దగ్గరికి. సార్ నేను చదువుకోలేకపోతున్నాను, బాగా చదివి ఎగ్జామ్ రాస్తూ ఉంటే రిజల్ట్ రావట్లేదని పదే ఏడిస్తే నా మెదడులో సగం మైండ్ వాడికి ఇచ్చేయండిరా. ఏంటి బ్రెయిన్ ఇచ్చేసారా? అవునరా. మీరు ఎంత మంచోళ్ళు సార్. మీరు 2 కాళ్ళకి దండం పెట్టాలి సార్. డి ప్రోగ్రామ్ డాన్స్ మాస్టర్ బాగా డాన్స్ చేసేవాడు. ఒకప్పుడు బయటకు వెళ్తే యాక్సిడెంట్ లో కాలిపోతే బాగా డాన్స్ చేసాడు, బాగా ఇబ్బంది పడుతూ ఉంటే నా దగ్గరికి వచ్చాడు. నా కాలు నరికి వాడికి ఇచ్చాను. అప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్ కొడుతున్నాడు రా వాడు. ఎంత మంచోళ్ళు సార్. సార్ మీ కాల్ సంగతి ఓకే, మరి అమ్మగారికి చెయ్యేది లేదు సార్. ఆడ డాన్స్ చేస్తుంటే క్లాప్స్ కొట్టడం కూడా చేయలేకపోతే నా చెయ్యి ఇచ్చేసాడు. బాబుకి ఏంటి సార్ కన్ను ఒకటే ఉంది. ఆడెవడకో ముందు చూపు లేదా నాకు ఉన్న చూపు తీసి ఇచ్చేది సార్. మరేమనుకున్నా? మా ఇంట్లో వండుకోవడానికి పాత్రలు లేవు సార్. మా పాత్రలు తీసుకెళ్ళు. పాత్రలు అడిగి చేత మనం ఎందుకు వండుకొని తింటాం? మన దేంట్లో బొచ్చులో వండుకుందాం. హలో, గాంధీ హాస్పిటల్ నుంచా? 2 కిడ్నీలు, 2 కళ్ళు, 1 హార్ట్. సరేనండి, వస్తాను సార్. దండం పెడతాను సార్. వద్దండి సార్ ప్లీజ్ సార్. ఇక్కడే ఉన్నాను. ఓకే సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాడు. నీకు దానం చేస్తే మాత్రం తీసుకుంటా, వేరే మాత్రం దానం చేయవా నువ్వు? అదేంటి సార్? చేయవా నువ్వు? చెయ్యను సార్. చేయవా నువ్వు? అప్పారావు గారు, మా నాన్న తీర్థయాత్రకు పోయాడండి, అక్కడే చనిపోయాడు. కాల్చడానికి శవం కూడా కనపడలేదండి. ఏంట్రా సుబ్బే? నాన్న పోయాడా? పోయాడండి. అంటే మీ నాన్నకి నీకు శవం కావాలా? శవం కావాలండి. అమ్మా నీకు మ్యాటర్ అర్థమైందా? అర్థమైంది. శవం కావాలంటే అదే నాకు అర్థమైంది. దానాల ఫ్యామిలీకున్న పేరు, చరిత్ర, ప్రతిష్ట దేశాల్లో మారు. తీసుకెళ్ళి బాబు, శవం తీసుకెళ్ళి, ఇది కూడా తీసుకెళ్ళి. నాగ్ బాబు సార్ ఎలా ఉంది ఈ మహాదాని స్కిట్? చాలా దారుణమే దానం. ప్రకాష్ రాజ్ లాగా పర్ఫెక్ట్ చేసావు. లాస్ట్ అట్లాగా ఏడుస్తుంటే అట్లా దానం తండ్రి చచ్చిపోయాడంటే ఎరగొట్టేసావు. స్కిట్ ని ఒక లెవెల్ తీసుకెళ్ళిపోయావు. రోజా గారు ఏం చెప్పాలి రష్మి? స్కిట్ బాగుంది, స్కిట్ గానే ఇది ఇంకా బాగుంది రష్మి ఏడిపిస్తూ ఉంటే. జబర్దస్త్
ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.youtube.com/ETV Telugu India and enjoy. Physics Mother Kyo Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు వేరే గ్రహాల నుంచి భూమి మీదకి వచ్చిన ఏలియన్స్ మనుషులతో మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? పదండి విందాం. లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ along with his team. పుణ్యభూమి నా దేశం నమో నమామి. అవునండి, పుణ్యభూమి అన్నారు. ఈ భూమి మీద ఒక ఊరోడు వేరే ఊరు వెళ్ళి బతకలేకపోతున్నాడు, ఒక ప్రాంతం వాడు వేరే ప్రాంతం వెళ్ళి బతకలేకపోతున్నాడు. కానీ పక్క రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రం వచ్చి మనకి డామినేషన్ సినిమాల్లో వేషాలు చేసేస్తున్నారు. అలాగే ఇప్పుడు పక్క గ్రహాల నుంచి పక్క నక్షత్రాల నుంచి మన సినిమాల్లో వేషాల కోసం వచ్చేసారు ప్యాడింగ్ ఆర్టిస్టులు. వాళ్ళందరూ వచ్చేస్తే వాళ్ళని మేనేజ్ చేయగలిగే ఏకైక వ్యక్తిని నేనే. నాకు అన్ని భాషలు వచ్చు నేనే తలాంగు తక దిమి దింటకు తాచి నేనే చంద్ర అమ్మో, చంద్రగ్రహం వాడికి నేనే అంటే పెద్ద బూత్ మాట. మ్యూజిక్ టాలీవుడ్ మ్యూజిక్ కిలిటకర్ తస్తానమ్మా. డిండినక టక్కనక మ్యూజిక్ కురిస్తే అస్తారు కొందరు పడితే ఓల మ్యూజిక్ డైరెక్టర్ కుసాటాలన్నా नारी मुस्टल कातर गुरुग्रह सकतरते उसाटालना कोल्ला मासी तत्र कोल्ला कतर ఉసాటాలన్నా చంద్ర కోచిటిల్ల మన గురుమానగల కన్నం పోకలేదు తారబత్త అమ్మో తారబత్త అన్నాడు. శనికట్ట శని తారట్టన్న కేసి టాలీవుడ్ ఇండస్ట్రీ గాయక్ సింగర్ టాలీవుడ్ సింగర్ కుస్తల కతర పుట్రనా कर्म कांकरी मिले जियम सर्प गट्टी गली में किसकी पुस्की पर सांगन काना पोड़ता कीड़िंगा तोड़िंगा బాబా లవ్ సాంగ్ అండి, రొమాంటిక్ సాంగ్. ఏం పాడాడు అద్భుతం. నింగన పాట కుస్తల కర్తన్ కానా అమ్మోయుడు మింగ అన్నాడు. సూర్యగ్రహం వాడికి అది తిట్టురా బాబు. సంతల కోట్ర పన్ను వంగుతో సంత పండింది కానీ నేను గేల బాస్తున్నా లేసితే నా శని సింగర్ కొచ్చేట మీన పాటకి లేతారమో కేసినా మన అంటే మన అనుకర బాబు శుక్రగ్రహం వాళ్ళకి అది తిట్టురా. మన అన్నమంటే ఆడొచ్చి నిన్ను పేగుతాడు. నీకు అర్థం కావట్లా. మన తెలుగు కులసో మనకి ఉల్లాటప్ప సుమన ಉಳ್ಳಾಟ ಸಕ್ಕರ್ ಸಂಖ್ಯೆ 40 ಪೋಟ್ರ್ ಇಷ್ಟಿಲ್ಲ ಇಲಾಕಿಸ್ತರು ಟಾಲಿವುಡ್ ಕನ್ನಗ ಕೆರೀರ್ ಕುಸ್ತಲ್ ಕತ್ರನಾ ಆಚೆ ಆಚೆ ನಿಂಗ ತಮಿಳ್ ಕುಸೆ
కుటానా తెలుగు భాష తెలుగు లాంగ్వేజ్ కుటానే చూసుకోలేదురా కిలా తెలుగు లాంగ్వేజ్ స్పీకింగ్ మెషిన్ తెలుగు లాంగ్వేజ్ లెర్నింగ్ కొట్టాను ఎంత బాగుంది నా తెలుగు. బాగుంది కదా? నా తెలుగు మాట అబ్బబ్బ అంటే సూర్యుడి గారికి చిట్టు కొట్టినా కొడతాను నిన్ను వచ్చి. నీ తెలుగు కాదురా స్వామి, నా తెలుగు చాలా బాగుందిరా. కాదురా లాంగ్వేజ్ లెర్నింగ్ మిషన్ తెలుగు కొసట లాంగ్వేజ్ లెర్నింగ్ మిషన్ తెలుగు బాగుందా? ఎంత మంచి భాష వదులుకొని మేము ఎక్కడ గ్రహాల్లో బతుకుతామా? ముందే చెప్తే నేర్చుకుంటాం కదా. మరి అందుకే నేర్చుకుంటా తెలుగు నేర్చుకో, నీకు మంచిది. కెళ్తానా భాష కొలు అద్భుతంగా సార్ చాలా బాగుంది తెలుగు. థ్యాంక్ యూ నేర్చినందుకే. థ్యాంక్ యూ కొస్తానికి ఇద్దరు పల్లకి ఎందుకు కొడతారు సార్ వాడిని? ఏమన్నా తెలుగు నేర్పడానికి కొడతారట? ఎందుకు కొడుతున్నావు? నేను మాట్లాడతాను. ఏమీ లేదు బాబు, ఏమీ లేదు. మూకుడు ఒక తెలుగు మర్చిపోండు. తెలుగు మర్చిపోయాడు. तुम्हें मत तेलुगु सीखे पारिबो? मु तमको तेलुगु सीखेबो? टिके सीखे देले तंका उतर पठे दे उनको नमस्कार करते मत सही मत नमस्कार करू कौन को సార్ ఇది మాట్లాడండి తెలుగు. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. కమాన్ రష్మి చెప్పు ఏది మెయిన్ చెప్తావు. అసలు ఆ భాష ఏంటి? కన్నడలో మాట్లాడారా మీరు స్టార్టింగ్? ఏమో మాకు తెలిస్తేగా. ఓకే సో మన జడ్జెస్ ఏ భాషలో మీ కామెంట్స్ ఇస్తారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. చాలా వెరైటీగా ఉంది స్కిట్ అండ్ అందరూ చాలా బాగా చేశారు. చాలా బాగుంది. వెరీ గుడ్. రోజా గారు కానీ ఒక్కరినొకరు కొట్టుకోవడం ఇక్కడికి వినిపిస్తుంది అసలు సౌండ్. ఫస్ట్ లో ఏమో రీసెంట్ గా ఒకరేమో మ్యూజిక్ డైరెక్టర్ అని, ఒకరేమో డాన్స్ అని, ఒకరేమో ఫైట్ అని వచ్చారు. లాస్ట్ కి అందరూ ఫైట్ మాస్టర్లు అయిపోయారు. కానీ లాస్ట్ లో మంచిది ఏంటంటే తెలుగు గొప్పతనం మాట్లాడు. వెరీ నైస్. థ్యాంక్ యూ శకలక్ శంకరన్ టీమ్. థ్యాంక్ యూ. जबरदस्त खतरनाक कॉमेडी शो पवर्ड बाय शशि सोप्स को प्रेजेंटेड बाय डाबल वाटिका షాంపూ లో ఇప్పుడు తమ్ముడికి జరిగిన అన్యాయానికి అన్న రివెంజ్ తీర్చుకుంటున్నాడు. ఆ రివెంజ్ కమ్ కామెడీ స్టోరీ చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ అభినయ్ అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే. చీకందర్ గారు ఎవర్రా చీకందర్ అని పిలిచేది? సికందర్ అని పిలవాలా? అదేనండి చీకందర్ గారు. అదిగో మళ్ళీ సికందర్ అని పిలువు. సికందర్
మా ఊరు సర్పంచ్ బీవీఆర్ మూర్తి గారు పంపించారండి మీ ఇంట్లో పనోడు కావాలన్నారంట కదండి. ఓహో దానికా ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ అంటే 500 రూపాయలు. అయ్యి బాబు ఎక్కువ అడిగానండి. 5000 తీసుకో. మీరు దేవుడండి బాబు. హ్యాపీస్ మరి ఎక్కడ ఉంటున్నావు? అంటే ఊరవతల చిన్న అక్కడ ఉండకూడదండి. మా ఇంట్లో ఉండు. అయ్యి బాబోయ్ మీరు దేవుడండి. నా దగ్గర జాయిన్ కావాలంటే ఒక అగ్రిమెంట్ ఉంటది అబ్బాయి. పిప్పర్మెంట్ విన్నాను, ఆయింట్మెంట్ విన్నాను, ఈ అగ్రిమెంట్ ఏందండి? ఒరే పిచ్చి మొహవాడా, నా మనసు మారొచ్చు, మారిపోయి నిన్ను తీసేసావు అనుకో నీ జీవితం ఏమైపోద్ది, అన్యాయం అయిపోద్దండి. అందుకోసమే ఈ అగ్రిమెంట్లు కథ ఉంటాయి. అర్థమైందా? ఇందులో అన్ని చెప్పాను కానీ ఒక విషయం చెప్పలేదురా. అదేంటండి? నేను నిన్ను తీసేసాను అనుకో నీకు 10,000 రూపాయలు ఇస్తాను. అయ్య బాబోయ్. నీ అంత నువ్వు వెళ్ళిపోయావు అనుకో నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఆయన మీ ఇంట్లో ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాక నేను ఎందుకు మానేస్తానండి? నీకు ముందు ముందు వెళ్తుందిలే. సర్లే వచ్చేసి నాకు దొరదగా ఉంది గోగుద్దా. దురదగా ఉంది గోకాల. గోకో. ఎక్కడ గోకాలండి? అరే అయ్య గారికి ఎక్కడ దొరదుందో ఏముందో లోపల తెలుసుకొని మరి గోకాలి. కాదబ్బా ఇంకెక్కడండి? అన్ని చోట్ల గోకే కానీ ఒక చోట మర్చిపోయా. అరే ఇక్కడ గోకటం మర్చిపోయావురా. అయ్యో మర్చిపోయానండి. అరే నా మనసులో ఏముందో తెలుసుకొని చేయలేదు కాబట్టి నీ శాలరీలో సగం కసా కసా కస కట్ చేస్తున్నాను రా. ఇలా అయితే మానేస్తానండి. 1,00,000 రూపాయలు ఇస్తావా? ఎందుకండి? అగ్రిమెంట్. అక్కడ అమ్మగారు ఏం చేస్తున్నారు? అమ్మగారు పని చేస్తున్నారు కదా. అమ్మగారు మనసులో ఏముందో తెలుసుకొని మొత్తం చేసుకోపో. అంటే అమ్మగారిని కూడా గోకమంటారండి? మొంబ వెళ్ళిపోద్ది. గోకటం కాదు, అమ్మగారు ఏం పని చేస్తున్నారో నువ్వు కూడా తెలుసుకొని చెయ్యి అంటున్నా. బాబోయ్ అమ్మగారు ఇలా ఇచ్చేయండి, నేను గోకేస్తాను చేస్తానండి. మీరు రెస్ట్ తీసుకోండి. బాబు గారు ఊడి చేశానండి. ఆహా అన్ని గదులు ఊడి చేసావు? అన్ని గదులు ఊడి చేశానండి. అయితే ఎన్ని గదులు ఉన్నాయిరా? 6 గదులు ఉన్నాయండి. 6 గదులు ఉన్నాయి. ఎన్ని దర్వాజాలు ఉన్నాయిరా? 10 దర్వాజాలు ఉన్నాయండి. ఎన్ని కిటికీలు ఉన్నాయిరా? 15 కిటికీలు ఉన్నాయండి. ఎన్ని ఇటుకలు ఉన్నాయిరా? ఎవడండి? బొగ్గు గనులోంచి పొరలి పొరలి వచ్చిన పందిలా ఉన్నాడు ఎవడు? అరే వాడికి ఏం కావాలంటే అది ఇచ్చేసేరా. ఏం కావాలో అది ఇచ్చేయాలా? ఏం కావాలా? ఓ పేస్ట్ పెట్టాలా? ఇదిగోండి 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 ఇదిగోండి. అయ్యి బాబు కడుపుకి అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావా? వాడేదో చిన్న పిల్లగాడు నువ్వు మొత్తం పెట్టేస్తావా? అంటే ఆయన అడిగింది చేయమన్నారు కదండి. అంటే ఏదో మాట వరుస అంటాం చేసేస్తావా? అరే ఏ విధంగా అయితే పేస్ట్ పసా 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 అని బయటకు వచ్చావు అదే విధంగా కసా 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 లోపల పెట్టాయి. నాకు ఇప్పుడు గుర్రం కావాలి. అరే వాడేదో అడుగుతున్నాడుగా ఇచ్చేరా. గుర్రం అంటే అన్ని బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉన్నాయండి బాబు, దొరకవండి. డాడీ పంచులు ఇస్తున్నా డాడీ. రే పంచులు నాకు జబర్దస్త్ లో ఇచ్చుకో. నువ్వు గుర్రంలాగా వంగుంటే వాడు ఎక్కుతాడు నీ మీద. డాడీ నాకు ఇప్పుడు గుర్రం పాలు తాగాలనిపిస్తుంది. ఆ పిత్తుకొని తాగు. ఒరే భీముడు ఏంట్రా రాముడు ఇలా వచ్చా? నేను పని కోసం వెళ్తే ఒకడు నన్ను మోసం చేశాడు రా. ఈ భీముడి తమ్ముడినే మోసం చేశాడా? ఎవడ్రాడు? సికందర్ అని ఒకడు ఉన్నాడు రా. నీతో ఇన్ని పనులు చేయించిన వాణ్ణి ఏ పనికి పనికి రాకుండా చేస్తా, కోస్తా, ఇరగ తీస్తా. ఒకటే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలుంచడు ఏనాడు. సికందర్ గారు. సికందర్ కాదు సికందర్ అని చెప్పాలా? ఆయ్ బాబోయ్ సికందర్ అంటే మీరే కదండి. నమస్కారం అండి. ఏంద్రా కొత్తగా యాక్టింగ్ చేస్తున్నావు రాముడు? మీరు రాముడు అనుకుంటున్నారు కానీ నేను రాముడు కాదండి, వాళ్ళ కజిన్ బ్రదర్ భీముడు అండి. ఏది బొట్టు బిల్ల పెట్టేసుకుని వచ్చి నమ్మేస్తాం ఫ్యాన్స్ ఒక మార్చేస్తే ఏంది రాముడి భీముడా? నమ్మాలండి అమ్మతోడండి. అరే నా దగ్గర పని చేయాలంటే కొన్ని అగ్రిమెంట్లు కథలు ఉంటాయిరా. నాకు తెలుసు అండి, మీ ఇంట్లో పని చేయడమే మహాభాగ్యం బాబు. అవన్నీ కాదు ఇంకా కూడా చాలా ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ అగ్రిమెంట్ పెట్టేసుకుందామండి.
అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. ముందు నువ్వు పెట్టవా? మీరు పెట్టిన తర్వాత నేను పెడతానండి. నువ్వు కూడా నిశాని పెట్టు. రాముడు నిశానండి, భీముడు నికార్స్ అండి. నేను అంతా సంతకాలే. పెట్టారా? సరేలా మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏంటంటే ఒకవేళ నేను మీ ఇంట్లో పని మానేస్తే మీకు 1,00,000 రూపాయలు కడతానండి. అదే మీరు నన్ను పనిలోంచి తీసేస్తే 10 లక్షలు కట్టాలండి. పనిలో జాయిన్ అయిపోమంటారా? జాయిన్ అయిపో. బాబోయ్, అమ్మగారి మనసులో ఏముందో తెలుసుకొని ఆ పని అంతా నేను చేయాలి. అమ్మగారు ఇక్కడ ఇచ్చేయండి, ఊడి చేస్తా. బాబు గారు పని అయిపోయిందండి. ఏంది అప్పుడే అయిపోయిందా? ఏది వదలకుండా ఏది వదలలేదండి. అవునా? ఇప్పుడు ఇస్తాను నీకు. ఎన్ని గదులు ఉన్నాయరా? మొత్తం 6 గదులు ఉన్నాయండి. ఎన్ని దర్వాజలు ఉన్నాయరా? 10 దర్వాజలు ఉన్నాయండి. ఎన్ని కిటికీలు ఉన్నాయరా? 15 కిటికీలు ఉన్నాయండి. ఎన్ని ఇటుకలు ఉన్నాయరా? 3,64,233 ఉన్నాయండి. తోడి చేస్తున్నావు అంటే నేను అన్యాయం చేస్తున్నాను, నన్ను పనిలోంచి తీసేస్తాను అంటారు. అంతే కదా. పనిలోంచి తీసేస్తారా? తీసేస్తా. 10 లక్షలు కడతారా? ఎందుకు కట్టాలి? అగ్రిమెంట్ అండి. అందుకే నాతో పెట్టుకోకండి. చిన్న పని చేసుకొని వస్తాను ఇంట్లోకి వెళ్ళా. ఏమండి మరి రేపు నా పుట్టినరోజు కదా. నీ పుట్టినరోజు అన్న తెలుసులే. ఇవాళ రాత్రి కరెక్ట్ 12 గంటలకి నాకు ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పి హ్యాపీ బర్త్డే అంటే సరిపోతుంది. అంతే కదా. పిచ్చి మావా, నువ్వు పండుకో, నేను చీటికలో అలా చెప్పేస్తాను. అలారం పెట్టుకొని మరి పట్టుకోండి. రే అలారం అంటే పెట్టుకో, పట్టుకుంటా. నువ్వే పెట్టుకో, నీ యోగాసనం వేసుకుంటా. పదకొండు 59. హ్యాపీ బర్త్డే చెప్పాలంటే ముందు ముద్దు పెట్టాలి కదా. ఉండేరుతా. ఏం చేస్తున్నావురా? మీరే కదండి అమ్మగారి మనసులో అయ్యగారి మనసులో ఏముందో తెలుసుకొని మరి చేయమన్నారు. తెలుసుకొని ముద్దు పెట్టమని చెప్పాము మేము ఇక్కడ. అయ్య బాబోయ్, నేనున్నాక మిమ్మల్ని పని చేయనిస్తానండి. మీ పనులన్నీ నేను చేస్తానుగా. అవునా? అందుకని నేను నిర్దర్శనం తీసి పెడతాను. వెళ్ళిపోయింది నా పిల్లలు. నన్ను పనిలోంచి వెళ్ళిపోమంటారండి. 10 లక్షలు కడతారా అండి? ఎందుకు కట్టాలి? అగ్రిమెంట్ అండి. నా కర్మ అండి. అరే వాడికి ఏదో కావాలంటే దీనికి ఏం కావాలో కాదు, వాడికి ఏం కావాలో చూసుకో. ఏదో మొహమ్మ ఏం కావాలమ్మా? దా, నీకు నేను ఐస్ క్రీమ్ ఇస్తానుగా. పిచ్చి మొహం దానా ముద్దు పెడుతున్నాడు కదా, నీకేమనిపించలేదని? అవునండి, నాకు అప్పుడే డౌట్ వచ్చింది. మా ఆయన ముద్దేంటి ఇంత తీయగా ఉందని. అరే భీముడు, బాబు గారు పిలిచారండి? పిలవలేదురా, అరిచాను. ఏంటండి? అరే వాడిని ఐస్ క్రీమ్ అని ఎక్కడికి తీసుకెళ్లిపోయావు కదా. ఏడు నా బంగారం, నా కొడుకేట్రా అండి, చూపిస్తాను. ఏంట్రా నా కొడుకు, నా బంగారం వాడిని అందులో పెట్టి మొత్తం ఆగమాగం చేస్తామా? బయట తింటే ఐస్ క్రీమ్ కరిగిపోతుందండి, అందుకే లోపల కూర్చోబెట్టి తింటే గట్టిగా ఉంటుందని లోపల కూర్చోబెట్టి. మొహం పగిలిపోతుంది, ముందు అని తీయే. ఒక్క నిమిషం ఆగండి. నా కొడుకుని పట్టుకొని ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టి సాగు కొడతావరా? నిన్ను నిర్దాక్షిణ్యంగా ఇప్పుడే తీసేస్తున్నా, వెళ్ళిపో. పనులు తీసేస్తున్నారండి. తీసేస్తాను. 10 లక్షలు కడుతున్నారండి. ఎందుకు కట్టాలి? అగ్రిమెంట్ ఉంది కదండి. రే వీడిని ఎట్లా పంపించాలో నాకు తెలుసు. ఏ చెత్త చూసుకో. రే బాబు గారు, రే నాకెక్కడ గోకుడు పడుతుందో గోకేసేరా. మిమ్మల్ని ఇప్పుడు గోకాలండి. ఇప్పుడే గోకేస్తాను, ఉండండి. కళ్ళు మూసుకోండి బాబు గారు. కళ్ళు మూసుకున్నాను బాబు గారు. అంటే నన్ను ఇప్పుడు పనులు తీసేస్తారా అండి? నువ్వు తీసేస్తాను రా, తీసేను. ఆ డబ్బులు ఏదో కట్టేస్తాను రా. మరి అగ్రిమెంట్ అండి? మొత్తానికి తాడుందనేవాడు ఒకడైతే ఆడి తలదన్నేవాడు ఇంకోడు వెళ్తాడండి. ఆడు రాముడండి, ఈడు భీముడండి. స్కిట్ ఓవర్ అండి. ఒకటి ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు.
రోజా గారు చెప్పండి. ఫస్ట్ దానికన్నా సెకండ్ భీముడి క్యారెక్టర్ బాగుంది, కానీ మధ్యలో ఏంటి మేడం మీద కన్నేశారు? ఓనర్ మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకొని ఆయన పని చేయనీయకుండా నేను చేస్తున్నానండి. బాగుంది. నాగబాబు సార్ ఎలా ఉంది మినీ మూవీ? బాగుంది. రాముడు భీముడు స్కిట్ ఎప్పుడైనా సరే ముదురోడు వస్తేనే ఎంటర్టైన్మెంట్, అలాగే ఇచ్చావు. కూల్ స్కిట్, గుడ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్, కో ప్రెజెంటెడ్ బై డబుల్ వాటికా షాంపూలో ఇప్పుడు ప్రతి విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ చేసే రిపోర్టర్ కి అమాయక దంపతులు దొరికితే ఎలా ఆడుకుంటున్నారో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ కావాలంటే ఎక్కడి నుంచి తేవాలండి? అరే రోజు దొరకాలంటే దొరుకుతాయా? మొన్న ఆర్ నారాయణమూర్తి వాటర్ తాగుతుంటే పట్టపగలే గోడ్కా తాగుతున్న ఆర్ నారాయణమూర్తి అని బ్రేకింగ్ న్యూస్ క్రియేట్ చేసి ఇచ్చా. మొన్న మూర్తి అన్న ఫిలిం నగర్లో కలిసి అరే తమ్మి నీకు ఇది న్యాయమేనా అన్నాడు. అన్నా బ్రేకింగ్ న్యూస్ కోసం తప్పలేదు అన్నా అన్న. మన రష్మి మొన్న థమ్స్అప్ తాగుతుంటే తాగుతున్న రష్మి అని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చా. రష్మి కలిసినప్పుడు అందులో బ్రేకింగ్ న్యూస్ ఏముంది భాస్కర్, నేను తాగేది నిజమేగా అంది. హలో సార్, అదే పని మీద ఉన్నాను సార్. నన్ను ఎవరైనా కొట్టినా నన్ను చంపినా ఈరోజు బ్రేకింగ్ న్యూస్ తోనే వస్తాను సార్. ఉంటాను, సరేనా? కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే ఈ రోజు మన పెళ్లి రోజు. నీకు నేను, నాకు నువ్వు, మన ఇద్దరికి ఈ కంకిగాడు. ఏమండి మన పెళ్లి రోజుల బయటికి తీసుకున్నందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఏముంది నా కంకి. నా నెక్స్ట్ జనరేషన్ చూడు, భూమి మీద ఆగట్లా తన ఎగురుతుంది నా కంకి. డాడీ నీ గురించి చెప్తున్నాను రా నా కంకి. ఆయన నీకు తొందర ఎక్కువే. వాడిని 9 నెలలు కొనమంటే పుసుకున్న 7 నెలలు కొనేసావు. మీరు మాత్రం తక్కువ తిన్నారా? పెళ్ళైన 3 రోజులకే వ్యాక్ వ్యాక్ అనిపించారు. నా చేతిలో ఏముంది నా కంకి? మా వంశం అంతా ఇలా టచ్ చేస్తే చాలు పుసుకున్న ఇలా వచ్చేస్తారు నా కంకి. అవునే నా కంకి, వీడు కడుపులో ఉన్నప్పుడు కిలోలు కిలోలు కుంకుమ పువ్వు తిన్నావు. ఈ కంకి గారెట్టి కలర్ రాలేదు. కిలోలు కిలోలు కుంకుమ పువ్వు తిన్నా, 4 రకాల పెయింట్లు తిన్నా, నీ కలర్ ని డామినేట్ చేస్తుంది. చెప్పు. ఎస్, ఈరోజు వీళ్ళే నాకు బ్రేకింగ్ న్యూస్. సార్ సార్ నమస్కారం సార్, నేను నా టీవీ నా ఇష్టం ఛానల్ నుంచి వచ్చాను సార్. ఇంటర్వ్యూ కావాలి. ఐస్ క్రీమ్. నా కంకి ఐస్ క్రీమ్ కాదు నా కంకి, మైకు రా నా కంకి. నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా పో. థ్యాంక్ యూ సార్. నేను నా టీవీ నా ఇష్టం ఛానల్ నుండి వచ్చాను. మీ ఇంటర్వ్యూ కావాలి సార్. నీ టీవీ నీ ఇష్టమా? అవును సార్. నా ఇష్టం రా నా కంకి, నేను కూడా ఇంటర్వ్యూను. సార్ అందమైన జంట అని కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. మేము అడిగిన క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చెప్తే 20,000 రూపాయలు గిఫ్ట్ కూడా ఇస్తాను సార్. ఏమండి మీరు ఆన్సర్ చెప్పండి. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, అందరం టీవీలో కనిపిస్తాం. అబ్బాయి మమ్మల్ని అందరిని అందంగా చూపిస్తావా? మీరు కోఆపరేట్ చేయాలి కానీ చించేస్తామండి. నువ్వు చించేస్తావనో ఏదో ఆరేస్తావని నేను చెప్పట్లా. నా పెళ్ళ నా కొడుకు ఇద్దరు టీవీలో కనిపిస్తారని చెప్తాను నా కంకి. అంతే, ఏంటి అడుగు. నా టీవీ నా ఇష్టంలో ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎక్కడుంటారు? హైటెక్ సిటీ, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్. బ్రేకింగ్ న్యూస్, ఒకే ఇంట్లో ఉంటున్న ముగ్గురు 3 ఏరియాల్లో ఉంటున్న విచ్చలవిడి కుటుంబంలా ఉంది. బ్రేకింగ్ న్యూస్. విచ్చలవిడి కుటుంబం ఏంటో నా కంకే. నేను హైటెక్ సిటీలో నేను జాబ్ చేస్తాను. మా ఇల్లు దిల్సుఖ్ నగర్ లో అని చెప్తుంది. వాడు అమీర్పేట హాస్టల్లో ఉన్నాడని చెప్తున్నాను నా కంకి. ఓ అవునా సార్, సారీ సార్. సెకండ్ క్వశ్చన్, మీ పెళ్లి రోజు సందర్భంగా మీ భార్యకి మీరు ఏ గిఫ్ట్ ఇస్తారు? పెళ్లి రోజు సందర్భంగా నా భార్యకి ఏం గిఫ్ట్ ఇస్తాను నా కంకి? ప్రతి పెళ్లి రోజుకు ఆ కంకి కాడే మాకు గిఫ్ట్ నా కంకి. ఏమండి ఈ రోజు ఇంకో గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఇంకో గిఫ్టా? ఏమేమంటావు? డాడీ పొద్దున రష్మి ఆంటీకి నా పెళ్లి రోజు అని చెప్పి రింగ్ గిఫ్ట్ ఇచ్చావు కదా, అదే ఆ మమ్మీకి కూడా కొనివ్వు. బ్రేకింగ్ న్యూస్, పెళ్లి రోజు భార్యకు కాకుండా ప్రియురాలకి గిఫ్ట్ ఇచ్చిన ఓ ఉన్మాది భర్త. బ్రేకింగ్ న్యూస్. నా కంకి ఉన్మాది అంటరా? నేను ఎవరిని చంపారా నా కంకి? ఎవరిని చంపారా ఉన్మాది అంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడడానికి ఇంత ఇది కూడా లేదు. సరిగా మాట్లాడేమనుకుంటున్నావు? ఏం ఇవ్వలేదు నేను, ఏం ఇవ్వలేదు. నీ వాడు ఏదో ఊరికే పిల్లోడు ఏదో చెప్తాను, క్రియేట్ చేసుకుని చెప్తాను. చెప్తాడా? ఏదో గొడవ పెట్టాక నాకు ఈ రోజు మన పెళ్లి రోజు. సార్ మూడో క్వశ్చన్ సార్, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ భార్య ఎదురు రావాలనుకుంటారా లేదా? భార్య ఎదురు రావాలి?
నా భార్య ఎందుకు రావాల చెప్తున్నా ఉండు. చెప్పండి. నా భార్య ఎదురు రాకపోతే నేను బాత్రూమ్ కూడా వెళ్ళను. డాడీ అబద్ధం చెప్పాడు. మొన్న డాడీకి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ నర్సు నీకు ఎలా యాక్సిడెంట్ అయిందంటే మా భార్య ఎదురొస్తైంది అన్నాడు. నరసింహ నరసింహ నా జీవితం నాశనం అయింది నరసింహ. లేదా నాకంకి నేను అలా చెప్పలేదు. బ్రేకింగ్ న్యూస్ అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ఎదురొస్తే అశుభమని నర్సుకు చెప్పిన ఓ ఉన్మాది భర్త. బ్రేకింగ్ న్యూస్. ఉన్మాది అంట్రా? నువ్వెక్కడ తగిలేవరా మాకు నా కంకి? పెళ్లి రోజు సరదాగా ఏదో బయటకు వచ్చేదో సరదాగా ఎంజాయ్ చేద్దామంటే నా భార్యను ఇక్కడ నుంచి ఇక్కడ పంపించేటట్టు ఉన్నావు నా కంకి. కావాలంటే కంకి తిన్నా ఎందుకురా ఇవన్నీ నా కంకి? ఏమాట లేదే నేను అలా ఎందుకు? మీరు చెప్పే ఉంటారు లేకుంటే చిన్నపిల్ల అబద్ధం చెప్తాడా? నా కంకి దానికి నరికి పోగులు పెడతా. మూసుకొని కామ్గా ఉండు నా కంకి. అంకుల్ నీకు ఇంకో విషయం చెప్పన్నా? చెప్పు. ఈ అంకుల్ మా ఇంట్లోనే ఉంటాడు. బ్రేకింగ్ న్యూస్ ఇతను కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటాడంట. బ్రేకింగ్ న్యూస్. నా ఇంట్లో నేను ఉండకపోతే ఎవరింట్లో ఉంటాంటా నా కంకి? అవును కదా, మర్చిపోయాను. సార్ ఈవిడే మీకు భార్యగా ఎన్ని జన్మలుగా ఉండాలని కోరుకుంటారు? ఈవిడ నా భార్యగా ఎన్ని జన్మలు? నీకు పెళ్ళైందారా నా కంకి? ఇంకా అవ్వలేదు సార్. నీకు పెళ్ళైతే తెలుస్తుందిరా నా కంకి. భార్య 100 జన్మలు అవసరమా? భార్య ఒక జన్మకే అవసరమా? అసలు మగాడికి భార్య అవసరం లేదు అని అవసరం తెలుస్తుందిరా నా కంకి. ప్రపంచంలో ఉన్న మగాడికి అడిగితే ఏదేమైనా చెప్తారా నా కంకి? ప్రపంచంలో ఉన్న మగాళ్ళ గురించి కాదు మీ గురించి చెప్పండి. చెప్తున్నా. 100 సంవత్సరాల వరకు నా భార్య కావాలి. నాకు మగ జన్మ లేకపోయినా నా భార్య నాకు భార్య కావాలి నా కంకి. డాడీ మళ్ళీ అబద్ధం చెప్పాడు. మొన్న జానకాంటితో జాగింగ్ పోయినప్పుడు నీది నాది జన్మల బంధం అన్నాడు. దాంది నీది జన్మల బంధం అయితే ఇక నాదేం జన్మ బంధము? మనది 3 ముళ్ళ బంధమే. మొలతాడు బంధమే కాదు. నరసింహ నాకు కళ్ళు తిరుగుతున్నాయి నరసింహ. బ్రేకింగ్ న్యూస్ కట్టుకున్న భార్యను కాదని జమునాతో జన్మల బంధం అంటున్న ఓ కఠిన కామాంధుడు. ఏరా కఠిన కామాంధుడు అంటున్నావేంట్రా? నేను ఎవరిని ఏం చేశానురా? నువ్వు అడిగిన చాలా క్వశ్చన్లు చాలా ఎక్కువయ్యాయి. ఇక చాలు పదవే, మన ఇంటికి వెళ్తామండి. మీరు ఉండండి అబ్బాయి, నీ మొత్తం క్వశ్చన్లు అడుగు. మీరు చెప్పండి. అడుగు, ఏదో అడుగుమంటున్నారు. అడుగు నా కంకి. సార్ ఒకవేళ మీ భార్య చచ్చిపోతే మీరేం చేస్తారు? నా భార్య చచ్చిపోతే? మీ భార్య చచ్చిపోతే మీరు ఇంకో పెళ్లి చేసుకుంటారా లేక మీ భార్య జ్ఞాపకాలతోనే బతికేస్తారా? పెట్టారు నా కంకి ఫిట్టింగ్. ఏదో ట్విస్ట్ ఇవ్వలేదనుకున్నా, ఇచ్చాడు. ఏం ఆలోచిస్తున్నారండి? నువ్వు చచ్చిపోతే ఎలా ఉంటుందని ఆలోచిస్తా. లేదా నా కంకి ఇప్పుడు ఏంటంటే నా భార్య చచ్చిపోతే ఇమ్మీడియట్ గా నేను ఇంత విషం తాగి ఇమ్మీడియట్ గా వేసుకొని చచ్చిపోతా. లేకపోతే ఆ కంకి లేకుండా ఈ కంకి ఏం చేస్తాడు నా కంకి? ఈ కంకి అంటే నాకు ప్రాణం. డాడీ బస్సు కవర్ చేశాడు. మొన్న షీలాంటితో నా భార్య చస్తే కానీ మన ఇద్దరం కలవలేమన్నావుగా. నరసింహ అయ్యో నా కళ్ళు మళ్ళీ తిరుగుతున్నాయి నరసింహ. బ్రేకింగ్ న్యూస్ కట్టుకున్న భార్యను చంపేసి ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్న ఓ ఉన్మాది భర్త క్రిమినల్. ఏంట్రా ఇది నా కంకి? ఏదో రేటింగ్ ప్రాబ్లం ఉందిరా నీ ఛానల్ కి. పోయి నీకు దొరికామేంట్రా నా కంకి? పెళ్లి రోజు సిఐడి కంటే దారుణంగా అడుగుతున్నావు క్వశ్చన్ నా కంకి. నా వల్ల ఇంటికి వెళ్ళిపోదాం పద. సార్ మీ భార్య పుట్టింటికి వెళ్తే మీరు ఇంట్లో ఏం చేస్తారు సార్? ఒక్కసారి చేయి తీరా. రౌడీల కంటే దారుణంగా బిహేవ్ చేస్తున్నావురా నా కంకి. భార్య పుట్టింటికి వెళ్తే మీరు ఇంట్లో ఏం చేస్తారు? భార్య పుట్టింటికి వెళ్తే నేనేం చేస్తాను? అమ్మో అది చెప్పకూడదు, దొరుకుతుంది. భార్య పుట్టింటికి వెళ్తే నా భార్యలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తాను నా కంకి. డాడీ భలే కవర్ చేశాడు మళ్ళీ. మొన్న మమ్మీ ఊరెళ్ళినప్పుడు సంగీత అంటే ఇంటికి వస్తే నాకు హోంవర్క్ ఇచ్చి బయట చేసుకోమని వీళ్ళు సంగీత సాధన చేశారు. చివరికి సంగీత సాధన కూడా మొదలు పెట్టారా? నేను సంగీత ప్రియుడిని నీకు తెలుసు కదా నా కంకి. అమ్మో నరసింహ ఏం చేయాలా నరసింహ? ఈ నాన్న రచకాలు నేను భరించలేను. ఆయనతో నేను కాపురం చేయలేను నరసింహ. నేను చచ్చిపోతా నరసింహ. ఏంట్రా అక్కడ నూతుంది దూకాయి. దూకుతా
అమ్మ 10 సంవత్సరాలు కాపురం చేస్తే 10 నిమిషాలు పుట్టుకునే తెంపేసావు కదరా నా కంకి. ఇంత సమ్మగుందిరా. బ్రేకింగ్ న్యూస్ ఒక మంచి జంటని విడగొట్టిన ఒక టీవీ యాంకర్ ని దారుణ హత్య చేసిన ఓ ఉన్మాది. బ్రేకింగ్ న్యూస్. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు? నువ్వే, ఇప్పుడే, ఇక్కడే, ఇక్కడ. నో నాయన అన్ని ఫిట్టింగ్లు పెట్టింది నువ్వే కదా నాయన. నువ్వు పుట్టినప్పుడు ఎంత ఆనందపడ్డాను, పెరిగినప్పుడు అంత బాధపడుతున్నా నా కంకి. బ్రేకింగ్ న్యూస్ కన్న కొడుకునే కర్కుటగా చంపిన కన్న తండ్రి. అమ్మ నన్నే నీ పోలా. రోజా గారు మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఎలా ఉంది స్కిట్? టీవీ బ్రేకింగ్ న్యూస్ వల్ల ఒక లైఫ్ ఎలా అయిపోయిందని చూస్తుంటే బాధేస్తుంది. బాగుంది, చక్కగా ఉంది. నాగబాబు సార్. చంద్ర సార్, నీ స్పెషలైజేషన్ ఏంటంటే కాంటెంపరీ ఇష్యూస్ మీద తీసుకుంటాం. చాలా మంది ఆయన యాంకర్గా అతను చిన్న ఇష్యూ కూడా అన్నిటికంటే మించి రవి చాలా బాగా యాక్ట్ చేశాడు. నైస్ స్కిట్. Now it's time to look at some superb scores. Boys, can we have you on the stage, please? Let's begin with Sudigali Sudhir and team. Nagbabu sir. Shakalaka Shankar and team. Nagbabu sir. Chalaki Chanti and team. Nagbabu sir. Chamak Chandra and team. Adre Abhi and team. Rocket Raghava and team. Nagbabu sir. Roja garu. Saivalti performer of the day. రాకెట్ రాఘవ. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. Congratulations, Rocket Raghava and team. మీరు గెలుచుకున్నారు 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Serum. సో ఈ జడ్జ్మెంట్ గురించి మన చంటి గారు ఎక్స్పర్ట్ కామెంట్స్ ఇవ్వబోతున్నారు. ఈ రోజు చూసుకున్నట్టయితే గనక మీరు అందరూ కూడా ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది బ్రహ్మాండమైన జడ్జిమెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ తమ్ముడు నాగబాబు గారు ఇచ్చినట్టు అసలు క్లియర్ అంటే 10కి 15 ఇవ్వడం అనేది కూడా విచిత్రం. ఎవరికి జరగదు కూడా. అది మరి ఇంత చూసుకుంటే కూడా రాఘవ విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. బాబాయ్ గుడ్ నైట్. ఒక లైలా కోసం నీరాను దేశం, ఒక లైలా కోసం. మన ఇవాల్టి థీమ్ 1980s లో గలగల పారుతున్న గోదారిలా, రెపరెపలాడుతున్న తెరచాపలా, ఈ చల్లని గాలిలా, ఆ పచ్చని పైరులా, ఈ జీవితం సాగని హాయిగా. ఈ రోజు నా పుట్టినరోజు అమ్మా. అమ్మా రే లేవరా, మీ నాన్నతో మాట్లాడుతున్నానా? మధ్యలో దూరుతావే. అన్నిసార్లు అరవలేకపోతున్నాను. ఏం జరిగిందో చెప్పరా? నా చొక్కాకున్న బటన్ ఊడిపోయిందమ్మా. గుండె అంటే చిన్నగా ఉంటది కదా అమ్మా. చిన్న బటన్ అయితే నీకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది, ఆడియన్స్ కి కదా నాయన. అలాంటి సాగరంలోకి అల్లుడు అత్తని చూడడానికి వెళ్తాడు. ఆ అత్త అల్లుడు కోసం అరిసెలు వండింది. అరిసెలు సామె
ఆ అరిసెలు పట్టుకుని అల్లుడు కోసం పాట పాడుతుంది. అల్లుడొచ్చాడానే అత్త అరిసెలొండిందే, అల్లుడొచ్చాడానే అత్త అరిసెలొండిందే, మండలోడా బోరుమాయిలోడా మామారారా మందులు చిన్నోడా. ముసలోడు ముసలమ్మ అటక మీద పడుకుంటా, ముసలోడు ముసలమ్మ అటక మీద పడుకుంటా, పిల్లుల సౌండ్కి పిల్లడు పుట్టాడా, మండలోడా బోరుమాయిలోడా మామారారా మందులు చిన్నోడా. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. రేపటి నుంచి నువ్వు మిషన్ కుట్టాల్సిన అవసరం లేదమ్మా. ఏనైనా రేపటి నుంచి నువ్వు కుడతావా? అమ్మ పనిచేసావా? చదివి చదివి పిచ్చోడు వేటట్టున్నావు నైనా. నేను కలెక్టర్ అవ్వాలంటే ఆ మాత్రం చదవాలమ్మా. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మన జాతీయ పక్షి నెమలమ్మా. ఎంత టఫ్ క్వశ్చన్స్ ఎలా పట్టి పడుతున్నావు నాయనా. ఒక్కసారి మన జాతీయ పక్షి ఏదో ఇటు చెప్పమ్మా. మన జాతీయ పక్షి రాము ఏంటి? నేను చెప్తే నువ్వు కలెక్టర్ అయిపోతావు. థ్యాంక్స్ డాక్టర్. అప్పుడెప్పుడో 1983లో కోమలకి వెళ్ళిన మా తాత ఇప్పుడు మళ్ళీ 2040లో బయటకు వచ్చాడా? ఇంకో విషయం చెప్తున్నా. ఏం డాక్టర్? పొరపాటున ఆయనకి ఈ విషయం తెలిసిందనుకో పోతాడు. గలగల పారుతున్న గోదారిలా, రెపరెపలాడుతున్న తెరచాపలా. ఇప్పుడు మన సుప్రీం హీరో మెగాస్టార్ ఎలా ఉన్నారు? అతనికి మెగాస్టార్ అయిపోయి 150 సినిమా రెడీ అయిపోయారు. 150 సినిమా అంటే అమ్మ ఉద్దేశం ఏంటంటే ఖైదీ సినిమా 150 రోజులు ఆడింది, నెక్స్ట్ పిక్చర్ వస్తుంది అని చెప్తుంది అమ్మ. అయినా సుప్రీం హీరో కాస్త మెగాస్టార్ అవడం ఇదేమో 2014 1983. సరే, ఇంతకీ శ్రీదేవి ఎలా ఉంది? శ్రీదేవి పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు. శ్రీదేవి కేజీ ఉల్లిపాయలు ఎంతో తెలుసా? ఎంత? 2 రూపాయలు. కేజీ టమాటాలు ఎంతో తెలుసా? 2 రూపాయలు. బంగాళదుంపలు ఎంతో తెలుసా? కేజీ ₹1.5. ఇలా అయితే ఎవడు కొంటాడు, ఎవడు చేస్తాడు సంవత్సరాలు? ఈ సొమ్ము పోయినట్టు ఏడుస్తావేంటో, సంపాదించేది నేను కదా. చూసేలా మామని పిలుస్తావేంట నువ్వు? ఏమండి పిలిచారా? ఎలా చేసుకోవాలండి ఫోను? మామూలు ఇది ఇలా పట్టుకోవాలి కదా, అంతే. అతను నెంబర్ కొట్టేసుకోవడమే, అంతే అంతే. హలో అల్వేలు, అమ్మ బంగారం, అక్కడే ఉన్నావా నువ్వు? ఎక్కడికి ఫోన్ చేసావు? మా ఆవిడకండి. నేను చెప్పాను చేయమని. నెంబర్ 1 నేనే నెంబర్ 1. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నేనే రాన్నయ్యా, భయ్యా రే భయ్యా.